అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశామన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. దొంగల నుంచి 25 లక్షలు విలువ చేసే 20 బైకులు, 5 సెల్ ఫోన్లు, 2 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న హాలియా పోలీసులను అభినందించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. వీళ్ళ దగ్గర నుంచి మనము 20 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. త్రిపురారంకి సంబంధించి 12 కేసులలో 10 బైకులు, హాలియాలో 8 కేసులకి 10 బైకులు మనం రికవర్ చేసినాం. ఈ బైక్స్ది మొత్తం వాల్యూ కూడా సుమారు 25 lakhs దాకా ఉంటుంది. దీంతోపాటు చైన్ స్నాచింగ్ టీం కూడా ఉంది కాబట్టి మనము ఒక 2 తులాల బంగారము, దాంతోపాటు కొన్ని 5 సెల్ ఫోన్లు కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ టీమ్స్కి వస్తే మనము హాలియాలో పట్టుకున్నవి 2 టీమ్స్, ఒకటి శ్రీను ఇంకా నాగరాజ్, వీళ్ళిద్దరు పల్నాడు జిల్లాకి చెందిన వాళ్ళు. వీళ్ళ మీద పాత అఫెన్సులు కూడా చేయడం జరిగింది. వీళ్ళకి హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళ దగ్గర నుంచి మనం 6 వెహికల్స్ దాకా రికవర్ చేయడం జరిగింది. మొహమ్మద్ జానీ అనేది ఇతని సింగిల్ అఫెండర్. ఇతని దగ్గర నుంచి మనము బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా త్రిపురారం పోలీస్ స్టేషన్కి సంబంధించి 6 నిందితులు. వీళ్ళలో అడవిదేవులపల్లికి సంబంధించిన వాళ్ళు 3, దామర్చర్లకు సంబంధించిన వాళ్ళు 2, మిగతా వాళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా చాలా వరకు జల్సాలకి అలవాటు పడి కొంతవరకు డబ్బులు ఖర్చుకి ఇట్లాంటివన్నీ అఫెన్సులు చేస్తున్నారు. సో ఈ 3ది కూడా మోడస్ ఆపరెండి ఏంటంటే